నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిని వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే విచారణకు రండి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పిలుపు జూన్ 5న రావాలంటూ నోటీస్ పంపిన జస్టిస్ పిసి ఘోష్ 6న హరీష్ రావు 9న ఈటెల రాజేందర్ హాజరు కావాలంటూ కూడా సమాచారం అలాగే మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్ ఇక కాళేశ్వరానికి సంబంధించి విచారణ ఇప్పటికే 7 నెలలు పొడిగించిన నేపథ్యంలో మరోసారి వారం రోజుల్లో అంటే ఈ మే 31 తారీఖు ముగుస్తుంది అనగా మళ్ళీ ఒక 2 నెలలు పొడిగించారు విచారణ ఇంకా జరిపేది ఉంది నేపథ్యంలోనే కేసీఆర్ అలాగే హరీష్ రావు అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా నోటీసులు అయితే పంపించడం జరిగింది దానికి సంబంధించిన వార్తను ప్రధాన హెడ్లైన్గా చూసుకోవచ్చు డీటెయిల్గా చూసుకుందాం విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీస్ జారీ చేసింది జూన్ 5న కమిషన్కు రావాలని కోరింది కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అదే నెల 6న ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ను 9న హాజరు కావాలని సమాచారం ఇచ్చింది ఈ మేరకు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ మంగళవారం నోటీసులు పంపారు జూన్ 5న బురుగుల రామకృష్ణరావు భవనంలోని 8వ అంతస్తులో ఉన్న కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్లో కుంగడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేడిగడ్డతో పాటు అన్నారం సుందల బ్యారేజ్లపై సుప్రీంకోర్టు అయితే మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం తెలిసిందే 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న వివిధ విభాగాల ఇంజనీర్లు నిర్మాణ సంస్థలు ఆర్థిక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అండ్ అకౌంట్స్ అధికారులను కూడా విచారించింది కొందరు స్వచ్ఛందంగానూ కమిషన్ ఎదుట కూడా హాజరయ్యారు వాళ్ళ అందరి నుంచి అఫిడవిట్లు కూడా తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది ఇక వాటిలో వచ్చిన అంశాల ఆధారంగా ప్రస్తుతం కేసీఆర్ హరీష్ రావు ఈటెల రాజేందర్ను కూడా పిలిచినట్టు స్పష్టమవుతుంది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే తమ ముందుకెళ్లినట్లు పలువురు విచారణలో కూడా పేర్కొన్నారు అలాగే ఇంజనీర్ ఇచ్చిన రికార్డును నిర్ధారించుకోవడానికి వివిధ అంశాలపై కేసీఆర్ అభిప్రాయాలు తెలుసుకోవడానికి హాజరు కావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు కూడా తెలపడం జరిగింది సో ఇక కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ విచారణ సందర్భంగా కమిషన్ అయితే నోటీసులు అయితే పంపింది కేసీఆర్ని అలాగే హరీష్ రావు అలాగే ఈటెల రాజేందర్ని కూడా నోటీసులు అయితే అందించడం జరిగింది హాజరు కావాలి అని చెప్పేసి కూడా 6న హరీష్ రావు 9న ఈటెల రాజేందర్ జూన్ 5న కేసీఆర్ హాజరు అవ్వడం అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కాళేశ్వరానికి సంబంధించి అంతా కేసీఆర్ ద్వారానే జరిగింది అని చెప్పేసి కూడా కొంత సమాచారం అందిన మేరకు కేసీఆర్ని విచారిస్తే గనక ఇంకా పూర్తిగా తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ని జూన్ 5న 6వ తేదీన హరీష్ రావు అలాగే 9వ తేదీన ఈటెల రాజేందర్ కూడా హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అయితే పంపించడం జరిగింది మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాలి సో దానికి సంబంధించి మెయిన్ ప్రధాన హెడ్లైన్గా కూడా చూసుకోవచ్చు రైట్ ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే 4 ఏళ్ల వరకు అప్డేట్ చేయొచ్చు ఐటీఆర్ యూను తీసుకొచ్చిన ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విభాగం మరింత సౌలభ్యాన్ని తీసుకొచ్చింది ముదింపు సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ ముగిసిన 4 ఏళ్ల వరకు అప్డేటెడ్ రిటర్న్ను దాఖలు చేసేందుకు వీలుగా ఐటీ అలాగే ఆర్యూను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక గతంలో ఈ గడువు 2 ఏళ్లుగా ఉండేది దీన్ని 4 ఏళ్లు కూడా పెంచుతూ ప్రతిపాదన అయితే చేసింది ఇక దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు తమ ఆదాయ వివరాలను సరిచేసేందుకు పొరపాట్లు సవరించేందుకు అదనపు సమయం కూడా లభిస్తుంది ఇక ఈ నిర్ణయం ఆదాయ పన్ను రిటర్నులో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు పన్ను వసూళ్లు మెరుగుపరిచేందుకు కూడా దోహదం పడే అవకాశం ఉంది సో పన్ను అయితే ఎవరైతే చెల్లించాలనుకుంటున్నారో సో పన్ను విభాగానికి సంబంధించి అప్డేట్ చేయొచ్చు కేవలం 2 సంవత్సరాల వరకే ఉండేది ఇప్పుడు 4 సంవత్సరాల వరకు కూడా పెంచడం జరిగింది సో కొంచెం ఎక్స్పాండ్ అయిందనమాట ఈ నేపథ్యంలోనే కొంచెం దాఖలైన అంటే వసూళ్లు కూడా పన్ను వసూళ్లు చేయడం కూడా కొంచెం సులభతరం అయ్యే విధంగా కూడా ఒకటి తీసుకొచ్చిందనమాట ఐటీఆర్ యూను తీసుకొచ్చింది ఆదాయ పన్ను విభాగం అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు రైట్ ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే మందుల పేరుతో మాయ దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతున్న కేసులు డీసీఏ తనిఖీల్లో వెలుగు చూస్తున్న వాయం సో మందులకు సంబంధించి దీర్ఘకాలిక రోగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అన్ని రోగాలను కూడా నయం చేస్తాము అంటూ కూడా మందులతో ఒక పేరుతో ఒక మాయ చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు ఇక కొంచెం చూసుకోవచ్చు ఆ ముందు తర్వాత మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు డీటెయిల్గా చూసుకుందాం మీరు దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్నారా అయితే మా టానిక్తో పూర్తిగా నయమవుతుంది మా కంపెనీ చూర్ణం వాడితే నెల రోజుల్లో మీ కిడ్నీలోని రాళ్ళు కూడా కరిగిపోతాయి అధిక రక్తపోటు నయం కావడానికి మా ప్రోడక్ట్ వాడండి అంటూ వివిధ రకాల ఔషధాల పేరిట ప్రజలను తప్పుదో పట్టిస్తూ వివిధ సామాజిక మాధ్యమాలు
అధికారులు చేస్తున్న ప్రచారానికి ప్రకటనలకైతే రాష్ట్రంలో అంతే లేకుండా పోతుంది. ఇక ఇలాంటి ప్రకటనలు నమ్ముతున్న బాధితులు వందలు వేలు పోసి వీటిని కొంటున్నారు. వైద్యులను సంప్రదించకుండా వినియోగిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీల్లో గత 4 నెలల్లో ఏకంగా 134 మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కేసులు అయితే నమోదయ్యాయి. గతేడాది ఈ తరహా కేసుల సంఖ్య 213 కావడం ఆందోళన కలిగించే విషయం. అలాగే ఇవన్నీ నిషేధం, డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అభ్యంతరకర ప్రకటనలు చట్టం పరిధిలోకి మొత్తం 56 రకాల జబ్బులు వస్తాయి. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, పక్షవాతం, థైరాయిడ్, క్షయ, కిడ్నీల్లో రాళ్లు, ల్యూకోడెర్మా, చర్మం తెల్లగా మారిపోవడం లాంటి వ్యాధులపై కంపెనీలు తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి ఏ విధానంలోనూ ప్రజలను తప్పుదో పట్టించే రాతలను ఔషధాలపై ముద్రించకుండా, అంటే బిఫోర్ ఆఫ్టర్ ఒక చిత్రాన్ని కూడా మిస్లీడింగ్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే బిఫోర్ ఒక రకంగా ఉంది, ఆఫ్టర్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి మీ చర్మాన్ని మీకే వచ్చేస్తుంది, మధుమేహం కూడా పూర్తిగా తగ్గిపోతుంది అంటే కూడా ఒక మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో దీనికి సంబంధించి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కూడా మందుల మాయ అయితే జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న రోగులనైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అంటూ కూడా ఒక అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మధుమేహంతో తగ్గిపోతాయి అంటూ కొన్ని ఔషధాలకు సంబంధించి అలాగే సామాజిక మాధ్యమాలు కూడా ఒక తప్పుదోవ పట్టిస్తూ కూడా ప్రోడక్ట్స్ వాడండి, మా ప్రోడక్ట్స్ వాడండి అంటూ కూడా ఔషధాల పేరిట కూడా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి ఇటువంటి ప్రచారాన్ని ప్రకటనని అడ్డుకట్ట వేయాల్సి అంటే కనుక చర్యలు తీసుకోలే అధికారులు. ఏకంగా గత నెలలో చూసుకున్నట్లయితే గత 4 నెలల్లో ఏకంగా 134 మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఈ గతేడాది తరహాలోనే కేసుల సంఖ్య 213 కావడం కూడా కొంచెం ఆందోళన కలిగించే విషయమే అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్గా చూసుకున్నాం. మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం. అణుశాస్త్రవేత్తగా ఖ్యాతి చెందిన ఎంఆర్ శ్రీనివాసన్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచిన జయంతి విష్ణు నార్లికర్. సో విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం అంటూ కూడా ఇద్దరికి సంబంధించి ఎంఆర్ శ్రీనివాసన్ అలాగే నార్లికన్ వారిద్దరికి సంబంధించి కూడా అస్తమయ్యారు. సో వారికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా మిగతా డీటెయిల్స్ అని కూడా పేపర్ 10లో కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి. ఐఏఎస్ అధికారులకు సిఎస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన అయితే ఏ విధంగా ఉండాలంటే ఒక హుందాగా కూడా ఉండాలి అంటూ కూడా సిఎస్ అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే మాటిస్తారు పాటిస్తారు, బడిని దిద్దుతున్న గురువులు. ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండగే. వెలవెలబోయిన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. సో డీటెయిల్గా చూసుకుందాం. ఇక ఉపాధ్యాయురాలి పేరు బొంపెల్లి భవాని. ఉద్యోగంలో చేరింది 2008 ఫిబ్రవరి. పనిచేసే చోటు బాలికల ప్రాథమిక పాఠశాల, గాంధారి, కామారెడ్డి జిల్లా. పెరిగిన విద్యార్థుల సంఖ్య 40 నుంచి 140కి పెరిగినాయి. ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలతో చేయించిన కృత్యాలు చూపుతున్న ఉపాధ్యాయురాలు భవాని అంటూ కూడా ఆ భవానికి సంబంధించి ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. ఇంటింటి తిరిగి మరి ఆమె విన్నవించి స్కూల్లో చేరాలి, పిల్లల్ని స్కూల్లో చదువుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయని అంటూ కూడా 40 మంది ఉన్న విద్యార్థుల్ని 140 మంది వరకు పాఠశాల సంఖ్యను కూడా అంటే తరగతుల పిల్లల సంఖ్యను కూడా పెంచడం అయితే చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. డీటెయిల్గా చూసుకుందాం. ఒకవైపు రాష్ట్రంలో వందల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతుంటే మరోవైపు కొన్ని చోట్ల మాత్రం నో అడ్మిషన్ బోర్డులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అన్ని సర్కారు బడులే కదా, మరి ఎందుకు ఈ వ్యత్యాసం? అప్పటి వరకు వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కలకలరాడడం వెనుక కొందరు ఉపాధ్యాయుల కృషి దాగుంది. మరి వారు పనిచేసే చోట తరగతి గదులు కిక్కిరిసిపోవాల్సిందే. ఏ పాఠశాలకు బదిలీ అయినా అదే పరిస్థితి. ఏటేటా సర్కారు పాఠశాలలో విద్యార్థులు తగ్గుతున్న నేపథ్యంలో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తరగతులు ఫుల్ అయిపోవాలి, నో అడ్మిషన్ అంటూ కూడా బోర్డు అయితే కనిపించడం అయితే చూసుకోవచ్చు. మరి రాష్ట్రాలలో అన్ని పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా, మరి అన్ని పాఠశాలలకు కూడా ఎందుకు ఆ విధంగా రావట్లేదు అంటే కనుక కొందరు టీచర్లు అదే పనిగా మేముంటే కనుక ఫుల్ అయిపోవాలి తరగతి గదిలో అంటూ కూడా ఒక కంకణం కట్టుకొని ఈ నేపథ్యంలో పిల్లల్ని బడికి పంపించాలి అంటూ కూడా ఇంటింటికి తిరిగి ఒక వాళ్ళలో అవగాహన పెంచి వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పి కూడా తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇక ఇంటింటికి తిరిగి విన్నవించి 2018 జూలైలో ఉపాధ్యాయులు భవాని ఆ పాఠశాలలో బాధ్యతలు చేపట్టే నాటికి పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గదులు 3 ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. తమ పాఠశాలకు 1 సంవత్సరం పంపాలని, సంతృప్తి చెందకుంటే ఆ తర్వాత ఏడాది నచ్చిన బడికి పంపించుకోవంటూ నచ్చజెప్పారు. తల్లిదండ్రులను ఆకర్షించేందుకు బడిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించామని చొరవ తీసుకున్నారు. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. పాఠశాలను
వీడియోలుగా మార్చి అందులో పెట్టేవారు. వాటి ద్వారా పిల్లలు బాగా నేర్చుకోగలిగారు. చదువుతో పాటు క్రాఫ్ట్స్, ఆర్ట్స్, నృత్యాలు, యోగా కూడా నేర్పించేవారు. ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి 500 పుస్తకాలను సేకరించి మినీ గ్రంథాలయం కూడా నెలకొనడం జరిగింది. సో ఎవరైతే ఇంటింటికి తిరిగి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు తల్లిదండ్రులు, వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఒక్క సంవత్సరం గవర్నమెంట్ స్కూల్కి పంపించండి, మీకు సంతృప్తికరంగా లేదు మార్క్స్ కానీ లేకుంటే వాళ్ళ ప్రవర్తన కానీ కరెక్ట్గా లేదు అంటే కనుక మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పంపించండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. భవానీ 2008 సంవత్సరంలో టీచర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మినీ స్కూల్స్, మినీ గ్రంథాలయం కూడా ఏర్పాటు జరిగింది. 3 మాత్రమే తరగతి గదులు ఉండేవి తను జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు మొత్తం తరగతులు ఫుల్ అయిపోయి నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇంటింటికి తిరిగి మరి ఆవిడ ఉందంటే ఎక్కడైనా సరే ఖచ్చితంగా మాటిస్తారు, పాటిస్తారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసాం. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకుందాం. ఉగ్ర సంస్థల లాంతర్ తంత్రం, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో యువతను ఆకర్షించేందుకు కుట్ర. సికింద్రాబాద్, విజయనగరం నిందితుల విచారణలో వెలుగులోకి. ఇక ఉగ్ర సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొట్టి అలాగే దేశంలో తమ కార్యకలాపాలను వినియోగించుకుంటున్నాయి. సున్నిత మనస్కులను తమ భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి ఉగ్ర చర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి. ఇందుకోసం మ్యూజిక్ లాంతర్ అనే కొత్త పందాను కూడా అనుసరిస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన యువకుల విచారణలో కూడా దర్యాప్తు సంస్థలైతే గుర్తించాయి. ఇక ఓ వర్గానికి చెందిన సంబంధించిన అంశాలపై పోస్టులు పెడుతూ వాటిని గుర్తించి తమ వలలో కూడా వేసుకుంటున్నారని కూడా తేల్చడం అయితే జరిగింది. సో ఈ మ్యాజిక్ లాంతర్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే అంటూ కూడా దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక సోషల్ మీడియా అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సో టెలిగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, అలాగే వీటన్నిటికీ కొత్త యాప్లలో, తదితర యాప్లలో వాళ్ళని కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఒక భావజాలానికి కూడా గురి చేసి అంటే వాళ్ళను చాలా మనస్కులు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కూడా యువకులను కూడా ఆకర్షితులు అయ్యేలా వాళ్ళ భావజనాలకి సున్నిత మనస్కులు అంటే సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆకర్షించేలాగా కూడా వీటన్నిటిలో రెచ్చగొట్టే వైఖరి కూడా ఉంటుంది. సో వాటిని బట్టి సోషల్ మీడియాను, ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని ఉగ్ర సంస్థలు లాంతర్ తంత్రం అంటూ కూడా ఒక ఆపరేషన్ అయితే వాళ్ళు కొనసాగిస్తున్నారు. మ్యాజిక్ లాంతర్ అంటూ కూడా దానికి సంబంధించి కూడా వెళ్తా ఉన్నారు. సో అందు నేపథ్యంలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో యువతను ఆకర్షించేందుకు కుట్ర అంటూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకుందాం. రైట్, ఇక సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. కూల్గా కొల్లగొట్టారు. అంకుల్, కిలో పంచదార 50 రూపాయలు, కానీ నేను మా డాడీతో మీకు 60 రూపాయలు గూగుల్ పే చేస్తా, ఎక్స్ట్రాగా కొట్టిన 10 రూపాయలు నాకు ఇచ్చేసేయండి. ఇదో చిన్నపిల్లల చిల్లర స్కీమ్. జగన్ హయాంలో దాదాపు 4.5 ఏళ్లు నడిచిన లిక్కర్ స్కామ్ కూడా అచ్చం అలాగే జరిగింది. సో ఇక్కడ షాప్ అంకుల్ లిక్కర్ కంపెనీ గూగుల్ పే చేసింది ప్రభుత్వ ధనాన్ని. అదనంగా ఇచ్చిన డబ్బును సొంత జేబుల్లోకి వేసుకున్నది అప్పటి ప్రభుత్వ పెద్దలు. సో ఎగ్జాంపుల్గా కూడా అప్పుడు కూల్గా ఏ విధంగా కొల్లగొట్టారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని, ఏపీ మద్యం కుంభకోణంకి సంబంధించి కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఒక చిన్న పిల్లవాడి తరహాలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. రెట్టిగా డీటెయిల్గా చూసుకుందాం. మద్యం స్కామ్లో మతి పోగొట్టే స్కీమ్. తొలి 6 నెలలు కమిషన్ల కిక్కు, తర్వాత అదనంగా పైసా వసూలు, 1000 విలువైన మద్యానికి 1600 చెల్లించడం, అదనంగా ఇచ్చిన 600 సొంతానికి మళ్లించడం. అలా ఇచ్చి పుచ్చుకున్నది ప్రజాధనమే. మొత్తం చేతులు మారింది 3113 కోట్ల రూపాయలు. అందులో ప్రభుత్వ సొమ్మే అత్యధికం. కొనుగోలు ధర మేరకు ఎంఆర్పీ కూడా అధికం. మందుబాబుల జేబులు గుల్లా, కూటమి రాగానే అదనం మారిపోయింది, ధర తగ్గింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మద్యం కుంభకోణంకి సంబంధించి అంత డబల్ అమౌంట్లు అయితే ఎంఆర్పీలలో కూడా చూసుకోవచ్చు. ఆ డబల్ అమౌంట్ ఉన్నది మొత్తం కూడా ప్రభుత్వ ధనమే. ఆ ప్రభుత్వ ధనాన్ని కూడా సొంతంగా వాళ్ళు మళ్లించుకోవడం అనేది కూడా ఒక విధంగా చూసుకోవచ్చు. సో 600 సొంతాన్ని కూడా మళ్లించుకోవడం, 1000 విలువైన మద్యం కూడా 1600 రూపాయలకు కూడా చెల్లించడం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక చూసుకోవచ్చు. ముడుపుల లక్ష్యంగా ముడుపుల కోసం ముడుపుల చుట్టూ తిరిగేలా రూపుదిద్దుకునేదే మద్యం పాలసీ. దానిని రూపొందించి అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. దాని పాత్రదారులు, సూత్రధారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. ఈ వేడి మెల్లగా తాడేపల్లి ప్యాలెస్ను తాకుతోంది. అప్పుడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ను అరెస్టు చేసిన మద్యం స్కామ్ గులకరాయి లాంటిదైతే జగన్ హయాంలో జరిగింది పెద్ద కొండంత. ఒక పథకం ప్రకారం పకడ్బందీగా సాగిన కుంభకోణం ఇది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలనేది ఇందులో కీలకం. ఇక దాని ద్వారా 1000 కోట్లు మింగేశారు. మద్యం కంపెనీలు తమకు వచ్చిన ఆదాయంలోంచి
కఠిన ముడుపులు మాత్రమే కాదు, ఇక అంతకు మించి చాలా ఉంది. ప్రజల సొమ్మును మద్యం కంపెనీలకు అదనంగా చెల్లించి అదే డబ్బును తిరిగి ప్యాలెస్కు తరలించి అత్యంత నీచమైన దారుణమైన కుంభకోణం ఇది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్య కుంభకోణంకు సంబంధించి ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ నిధుల్ని మళ్లించుకోవడం జరిగింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అప్పుడెప్పుడో బోఫోర్స్ స్కామ్ గురించి తాజాగా ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ దాకా స్వతంత్ర భారతదేశంలో ఎన్నో కుంభకోణాలు వెలుగు చూశాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి మరేదీ సాటి రాదు. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సరకు ఆర్డర్ ఇచ్చారు, కమిషన్లు పుచ్చుకున్నారు. ఇది ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం. మరి మద్యం కంపెనీలు తమ లాభాల్లోంచి తీసి కొంత మొత్తాన్ని కమిషన్లుగా చెల్లించాయి. ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం ఏంటి అని అమాయకంగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఈ మద్య కుంభకోణం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. సో మద్యం స్కామ్లు మతి పోగొట్టే స్కీమ్ కూల్గా కొల్లగొట్టారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో నీట్గా క్లియర్గా కొల్లగొట్టడం జరిగింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్గా మరో వార్తా కథనాంశం కూడా చూసుకున్నట్లయితే సంక్షేమానికి ఓ క్యాలెండర్, ఏ నెలలో ఏ పథకమో చెబుతామంటూ కూడా సీఎం మాట్లాడడం జరిగింది. అప్పుడు మన విశ్వసనీయత పెరుగుతుంది. ఒకే విడతలో తల్లికి వందనం జమ చేస్తాం, ఆర్థికంగా ఇబ్బందులున్నా తగ్గేది లేదు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులు వినూత్నంగా ఆలోచించాలి. రెవెన్యూ సమస్యలపై 3 నెలలకు ఒకసారి నివేదిక. సో ఏ నెలలో ఏ పథకం ఇస్తున్నామో అంటూ కూడా ఒక క్యాలెండర్ అనేది ఇవ్వాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది. నిన్న కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. సో కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. పలు కీలక అంశాలతో పాటు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మన విశ్వసనీయత పెరుగుతుంది, అలాగే ఒకే విడతలో తల్లికి వందనం జమ చేస్తాము, ఆర్థికంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నా కూడా తగ్గేదే లేదు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక అలాగే 1 నుంచి చౌక ధరల దుకాణాల్లోనే పంపిణీ, రేషన్ వాహనాలైతే రద్దయితే చేయబడ్డాయి. సో చౌక దుకాణాల్లోనే పంపిణీ, వృద్ధులు దివ్యాంగులకు మాత్రం ఇంటికే సరుకులు, ఎండియూలు ఫ్రీగా లబ్ధిదారులకు బదలాయింపు, ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం, అమరావతిలో IIULER ఏర్పాటు, PPPలో రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు, SIPBలో ఆమోదించిన పెట్టుబడులకు పచ్చజెండా, కేబినెట్ నిర్ణయాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మద్దతు ధరలపై సబ్ కమిటీల ఏర్పాటుకు తీర్మానం. ఇక కేబినెట్ భేటీలో చూసుకోవచ్చు, ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, అలాగే మంత్రులు. ఇక రేషన్కి సంబంధించి గతంలో రేషన్ వాహనాలు వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి తీసుకెళ్లి వాహనాలు అయితే పెట్టడం జరిగింది. ఆ వాహనాలు కూడా రద్దు చేసి చౌకదారు దుకాణాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో 1 నుంచి చౌక ధరల దుకాణాల్లోనే రేషన్ అనేది పంపిణీ ఉంటుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక వృద్ధులకు దివ్యాంగులకు మాత్రమే ఇంటికి సరుకులు వెళ్తాయి. అలాగే ఏదైతే ఇంటింటికి జగన్ ప్రభుత్వం అయితే ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ పంపిణీ చేసిందో ఆ వెహికల్స్ అన్ని కూడా ఆ వాహనాలు కూడా రద్దు అయితే చేయబడింది. సో 1 నుంచి చౌకదారు దుకాణాలు కూడా ఇంతకుముందు గతంలో వైఎస్పీ ప్రభుత్వ హయాంలో కాకుండా అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ విధంగా అయితే ఇంటింటికి కాకుండా చౌకదారు దుకాణాల్లో ఏ విధంగా అయితే పంపిణీ చేయడం జరిగిందో సో ఆ విధంగానే రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక దివ్యాంగులకు, వృద్ధులకు మాత్రమే ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే అమరావతిలో IIULER ఏర్పాటు, రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం, ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, MDUలు ఫ్రీగా లబ్ధిదారులకు బదలాయింపు, PPPలు రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు కూడా ఉండబోతున్నాయి. ఇక SIPB ఆమోదించిన పెట్టుబడులకు పచ్చజెండా, కేబినెట్ నిర్ణయాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మద్దతు ధరలపై సబ్ కమిటీల ఏర్పాటు కూడా తీర్మానం అయితే జరిగింది. దానికి సంబంధించి వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక డీటెయిల్గా చూసుకుందాం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత మరింత పెరుగుతోందన్నారు. అలాగే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా తల్లికి వందనం కింద ఒకే విడతలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసి తీరుతామని కూడా స్పష్టమైతే చేయడం జరిగింది. సో అంతకు సంబంధించి మంగళవారం వెలగపూడిలో కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు అలాగే
డిప్యూటీ సీఎం పవన్, అలాగే మంత్రులు, అలాగే ఇతర శాఖ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయండి, ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ప్రజలకు అవగాహన వస్తుంది, అందువల్ల మనం ఇంకా ప్రజల్లో అంటే వాళ్ళకు అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక రేపు ఢిల్లీకి చంద్రబాబు, ఎల్లుండి ఒక్కరోజు అమిత్ షా సహా 7 కేంద్ర మంత్రులతో భేటీ, బనకచెర్లపై నిర్మలతతోనూ, అలాగే ఏపీకి పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చర్చలు, శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరు. ఇక రేపు ఢిల్లీకి చంద్రబాబు అంటూ కూడా ఒక వార్తాకథ అంశం చూసుకోవచ్చు. ఎల్లుండి ఒకే రోజు అమిత్ షా సహా 7 కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయితే అవ్వడం జరిగింది. ఇక బనకచెర్లపై అయితే నిర్మలతోనూ కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏపీకి పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో కూడా చర్చలు, శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రేటిక మరో వార్తా కథనాంశం కూడా చూసుకుందాం. ఎంఆర్ శ్రీనివాసన్, నార్లికర్ కన్నుమూత, ఒకే రోజు 2 సీనియర్ శాస్త్రవేత్తల మృతి. ఎంఆర్ శ్రీనివాసన్ అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్, అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో కూడా ఆయన కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది. అలాగే భారత ఖగోళ శాస్త్ర రంగంలో శిఖర సమానుడు జయంత్ నార్లికర్ అయితే కన్నుమూసడం జరిగింది. సో ఎంఆర్ శ్రీనివాసన్, నార్లికర్ కన్నుమూవడం జరిగింది. ఇక ఒకే రోజు 2 సీనియర్ శాస్త్రవేత్తలే అస్తమించడం జరిగింది అంటూ వారికి సంబంధించిన కథాంశం కూడా చూసుకోవచ్చు. అలాగే న్యాయ వ్యవస్థలో తిమింగలాలు, జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్కు ఎన్నాళ్ళు, నేర న్యాయ వ్యవస్థ సామాన్యులకేనా, అంతర్గత విచారణలో పారదర్శకత ఏది, నివేదికను బయటపెట్టాలి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అయితే మాట్లాడడం జరిగింది. సో న్యాయ వ్యవస్థలో తిమింగలాలైతే ఉన్నాయి, వాటికి సంబంధించి బయటపెట్టాలి. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ ఎన్నాళ్ళైతే కొనసాగుతుంది, ఇక నేర న్యాయ వ్యవస్థ సామాన్యులకి మాత్రమే ఉంటుందా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. డీటెయిల్గా చూసుకుందాం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మరోసారి న్యాయ వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అధికార నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దాచారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ మీద ఎందుకు ఇంతవరకు పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కూడా ప్రశ్నించారు. 3 న్యాయమూర్తులతో జరిపించిన విచారణ ఎలాంటి చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ కేసులో ఎలాంటి చర్యలు లేకుండా మూసిస్తారని భావిస్తున్నారని కూడా చెప్పారు. ఇక సోమవారం రాత్రి ఆయన ఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయనైతే ఒక జగదీప్ ధన్ఖడ్ అయితే ఉపరాష్ట్రపతి న్యాయ వ్యవస్థ మీద కూడా విరుచుకుపడడం జరిగింది. సామాన్యులకైనా న్యాయ వ్యవస్థ, న్యాయం అనేది ఉంటుంది, సామాన్యులకైనా న్యాయ వ్యవస్థ మీద కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇక న్యాయ వ్యవస్థ అనేది సామాన్యులకు మాత్రమే ఉంటుందా అంటూ కూడా ఒక అంటే మరొకసారి కూడా ఆయన ఫైర్ అయితే అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కూడా వార్తా కథనాంశం చూసుకోవచ్చు. అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కూడా దాచారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ మీద కూడా ఎందుకు ఇంతవరకు పోలీస్ కేసు తీసుకోలేదు, నేర వ్యవస్థ కేవలం సామాన్యులకే ఉంటుందా అంటూ కూడా ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అయితే మాట్లాడడం జరిగింది. 3 న్యాయమూర్తులతో జరిపించిన విచారణకు ఎలాంటి చట్టబద్ధత లేదని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి అంటే అధికార నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభించినా కూడా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేవలం 3తో కలిపి విచారణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, మరి ఎందుకు ఆ దిశగా కూడా ఇంకా ముందుకు వెళ్ళలేదు అంటూ కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హైకోర్టు న్యాయ వ్యవస్థ మీద కూడా ఆయన ఫైర్ అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన సందర్భంలో ఎందుకు కేవలం సామాన్యులకు మాత్రమే నేర వ్యవస్థ అనేది ఉంటుంది అంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక ఇప్పటికీ వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమే, స్టే ఇవ్వాలంటే బలమైన కారణం చూపాల్సిందే. సుప్రీంకోర్టు అయితే స్పష్టీకరణ, ఆస్తులను లాక్కోవడమే చట్ట ఉద్దేశం. సిబ్బల్ పారదర్శకత కోసమే బోర్డులో ఇతర మతస్థులు, ప్రభుత్వ న్యాయవాది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం కూడా ఇక్కడ చూసుకుందాం. ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగ్ 7 నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు. న్యాయాధికారికి సమస్యల చిట్టా, నర్సు ఇవ్వలేదన్న కృష్ణమోహన్ రెడ్డి, ప్రత్యేక బ్యారక్ కావాలన్న గోవిందప్ప, దిండు మంచం ఇవ్వాలన్న శ్రీధర్ రెడ్డి, జైల్లో జారిపడ్డారన్న ధనుంజయ రెడ్డి, కస్టడీ వాంగ్మూలంపై ఈడీ పిటిషన్ ఓకే. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్. ఇక ఏసీబీ కోర్టుకైతే లిక్కర్ గ్యాంగ్ అయితే వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఆ 7 జూన్ 3 వరకు రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్గా చూసుకుందాం.
మద్యం స్కామ్ నిందితులు రాజ్ కసిరెడ్డి, దిలీప్, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను జైలు నుంచి కోర్టుకైతే తీసుకువెళ్తున్నారు పోలీసులు. సో అందుకు సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక న్యాయాధికారికి సమస్యల చిట్టా అయితే వెల్లడించడం జరిగింది. నర్సు కూడా ఇవ్వాలని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి జైల్లో మాట్లాడడం చూసుకోవచ్చు. అలాగే ప్రత్యేక బ్యారక్ కూడా కావాలని గోవిందప్ప మాట్లాడడం, అలాగే దిండు మంచం కూడా ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి మాట్లాడడం, అలాగే జైల్లో జారిపడ్డాను అని చెప్పేసి ధనుంజయ రెడ్డి అయితే చెప్పడం. ఇక కసిరెడ్డి వాంగ్మూలపై ఈడీ పిటిషన్ కు కూడా ఓకే అయితే చెప్పడం జరిగింది. ఇక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని లోపల పేజీలో ఉండబోతున్నాయి. అందుకు సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే ప్రతి చిన్న విషయానికి కూడా హైకోర్టుకు వెళ్తున్నారా? రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చారు అంటూ కూడా కొంత వ్యాఖ్యానం చూసుకోవచ్చు. కోర్టులను క్రీడా మైదానాలుగా మార్చారు. మీ మధ్య సిల్లి వివాదాలు తీర్చడానికి మేము ఇక్కడ లేము అంటూ కూడా హైకోర్టు కీలక ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలైతే చేస్తుంది. వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం, ఆదేశాలు అమలు చేయకుండా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించింది. పిటిషనర్ల తప్పుందని తేలితే 10 లక్షల జరిమానా విధిస్తాం. తిరువూరు కౌన్సిలర్లకు భద్రత వ్యవహారంలో కీలక ఆదేశాలైతే ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే ప్రతి చిన్న విషయానికి కూడా హైకోర్టుకు వెళ్తున్నారా అంటూ కూడా హైకోర్టుకు వస్తున్నారు అంటూ కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది రాజకీయ పార్టీలో. దానికి సంబంధించిన చూసుకోవచ్చు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్థాయికి అయితే దిగజార్చారు. కోర్టులను క్రీడా మైదానాలుగా మార్చారు. మీ మధ్య సిల్లీ వివాదాలు తీర్చడానికి కూడా మేము ఇక్కడ లేము అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది రాజకీయాల పార్టీపై హైకోర్టు. అలాగే వ్యవస్థ దుర్వినియోగంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆదేశాలు అమలు చేయకుంటే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని చెప్పేసి కూడా హెచ్చరించింది. అలాగే పిటిషనర్ల తప్పుందని తేలితే, ఒకవేళ పిటిషనర్లది తప్పుంది అని చెప్పేసి తేలినట్లయితే 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తాం. తిరువూరు కౌన్సిలర్లకు భద్రత వ్యవహారంలో కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, ఇక కొంత డీటెయిల్గా చూసుకుందాం. గత 5-6 ఏళ్లలో రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయాన్ని హైకోర్టుకు తీసుకొచ్చి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2 రాజకీయ పార్టీల తమ మధ్య ఉన్న సమస్యల్ని కోర్టులోకి తీసుకొచ్చి న్యాయస్థానాన్ని కూడా కింది స్థాయికి తీసుకొచ్చింది, దిగజార్చింది, క్రీడా మైదానాలుగా కూడా చేసింది అంటూ కూడా రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని చూసుకుందాం. ఇక జగన్కి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకున్నట్లయితే సినిమా చూపిస్తా, రిటైర్ అయినా దేశం విడిచి వెళ్ళినా పట్టుకొస్తా, మీ జోలికి వచ్చిన వారందరి పేర్లు రాసుకోండి, అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తా, మరోసారి బెదిరింపులకు జగన్ అయితే మాట్లాడడం జరిగింది. సో నిన్న దిశానిర్దేశం చేయడం చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ దిశానిర్దేశంలో భాగంగా జగన్ అయితే మాట్లాడడం జరిగింది. రిటైర్ అయినా ఎక్కడున్నా వాళ్ళకైతే ఖచ్చితంగా సినిమా చూపిస్తా, వాళ్ళు ఎక్కడున్నా ఏ దేశం విడిచి వెళ్ళిపోయినా మీ జోలికి వచ్చిన వాళ్ళందరి పేరు కూడా రాసుకోండి, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకుని వచ్చి సంగతి చూస్తా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు రిటైర్డ్ అయినా కూడా దేశం విడిచి వెళ్ళొచ్చినా కూడా పట్టుకొస్తా, మీ జోలికి వచ్చిన వారందరి పేర్లైతే రాసుకోండి, అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తా. అలాగే మరోసారి బెదిరింపులకైతే మాట్లాడడం అయితే జరిగింది జగన్. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరికీ సినిమా చూపిస్తా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తా కథనాంశం చూసుకుందాం. ఊరి కోసం మాట మంత్రి, స్క్రీన్ గ్రీవెన్స్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం. రేపు టెక్కలిలోని భవానీ థియేటర్లో ప్రారంభం. మంగళగిరి నుంచి రావి వలస ప్రజలతో మాట మంత్రి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వినతుల స్వీకరణ. ఇక ఊరి కోసం మాట మంత్రి అయితే చేయడం చూసుకోవచ్చు. స్క్రీన్ గ్రీవెన్స్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం. రేపు టెక్కలిలోని భవానీ థియేటర్లో ప్రారంభం. మంగళగిరి నుంచి రావి వలస ప్రజలతో మాట మంత్రి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వినతుల స్వీకరణ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, చర్చలు సఫలం, నేడు షెడ్యూల్. విద్యార్థుల సంఖ్య 49కి మించితే 2వ సెక్షన్ ఏర్పాటుకు ఓకే. ఎస్డిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్, ఉద్యమానికి ఉపాధ్యాయుల స్వస్తి అంటూ కూడా ఇక టీచర్ల బదిలీ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మాతృభాషతో మరింత అందంగా అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరీమణులు, ప్రత్యేక అనువాదకులతో టీ హబ్ కార్యక్రమం, నమస్తే ఇండియా అంటూ తొలి పలుకు, కిమ్స్ ఆసుపత్రి సందర్శన, ప్రారంభమైన ఎలివేషన్ ప్రక్రియ. 25వ తేదీ నుంచి హైదరాబాద్కు వీడనున్న పోటీదారులు. ఇక 25వ తేదీ నుంచి పోటీదారులు అయితే విడబోతున్నారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక 4-5 రోజుల్లోనే కేళ్లకు నైరుతి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.